ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఐ థింక్ మీరందరూ మీ ఉగాది పనుల్లో బిజీగా ఉండుంటారు. నాకు ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలనిపించింది. అదేంటంటే అసలు ఉగాది అంటే ఏంటి అని. సో నేను వెంటనే నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి అడిగా. సో తను ఇలా చెప్పింది. అప్పట్లో ఉగాదిని యుగ ఆది అనేవారంట. అంటే ఈరోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారంట. అలాగే ఇది కూడా చెప్పింది, రావణాసుని చంపాక ఈరోజే శ్రీరాముల వారు పట్టాభిషిక్తుడయ్యాడని. ఐ థింక్ అందుకే తెలుగువారందరూ ఉగాదిని కొత్త సంవత్సరంగా చూస్తారు. ఈరోజైతే పని గట్టిగా తగిలింది మామ, చాలా వరకు చేశా. మా నాన్నమ్మనేమో తినడానికి ఆకు ప్లేట్స్ తయారు చేసింది, మా డాడీ ఏమో ఉగాది పచ్చడి తయారు చేశారు. ఉగాది పచ్చడి అనగానే గుర్తుకొచ్చేవి చెడు రుచులు. అవేంటంటే తీపి, చేదు, వగరు, కారం, పులుపు ఇలాంటివన్నీ. ఉగాది పచ్చడి మనకి తెలియకుండానే ఒక మెసేజ్ ఇస్తుంది. లైఫ్లో కూడా హ్యాపీనెస్, బాధ, ప్రాబ్లమ్స్ అని వస్తాయి. వాటిని దాటడానికి లైఫ్ మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని నా ఫీలింగ్. మీరు ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.